హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి. ఈ రోజు వీడియో వచ్చేసి కొన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ కిచెన్ టిప్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరు కూడా మిస్ కాకుండా మన వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తారని నేనైతే మనస్ఫూర్తిగా గైస్, టిప్ నెంబర్ 1 వచ్చేసి లిజర్డ్స్ ఎక్కువగా ఉంటాయి కదా, వాటిని ఎలా తప్పించుకోవాలి అన్నది ఈ వీడియోలో టిప్స్ అయితే చెప్తున్నా. సో బల్లులు ఎక్కువగా ఉండేటప్పుడు మనం తీసుకోవాల్సిన పదార్థాలు ఇక్కడ బిర్యానీ ఆకులండి. ఒక 4 నుండి 5 వరకు బిర్యానీ ఆకులు తీసుకోండి. ఆ బిర్యానీ ఆకుల్ని కచ్చాబిచ్చాగా దంచేసుకోవడమో లేకపోతే మిక్సీ పట్టడమో చేత్తో నలుపుకోవడమో ఏదో ఒకటి చేయండి. ఆ తర్వాత ఒక 3 వెల్లుల్లి రబ్బలను తీసుకున్నా, కాకపోతే దానిపైన ఉన్న పొట్టు మాత్రమే మనకి యూజ్ అవుతుంది. సో నేనైతే మాత్రం ఈ టిప్ని చాలా రోజులుగా యూజ్ చేశాను అండ్ నాకైతే బాగా వర్కౌట్ అయింది. నాకు వచ్చిన రిజల్ట్ వల్లే మీకైతే ఈ టిప్స్ చేసి చూపిస్తున్నా. సో గైస్, ఇక్కడ వెల్లుల్లి తొక్కలు అలానే బిర్యానీ ఆకులు 2 కలిపి ఎక్కడైతే మనకి బల్లులు తిరుగుతాయో అదే ప్లేస్లో మనం కనుక అక్కడ వేసేసినట్టయితే ఆ వాసనకి మనకు బల్లులు అనేవి రాకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 2 వచ్చేసి బాత్రూమ్ క్లీనర్. మనం ఎన్ని యూజ్ చేసినా బాత్రూంలో హార్పిక్ కానీ లేకపోతే ఫ్రెషనర్స్ కానీ చాలానే మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఎన్ని యూజ్ చేసినా కూడా మనకి అసలు స్మెల్ అనేది ఇంకా వస్తూనే ఉంటుంది కదా. 15 డేస్కి ఒకసారి క్లీన్ చేసినా, 1 మంత్కి ఒకసారి క్లీన్ చేసినా, ఎన్ని డేస్కైనా క్లీన్ చేసినా ఆ స్మెల్ అనేది పోదు. సో అలాంటప్పుడు ఈజీగా ఈ టిప్ని అయితే తెలుసుకుందాం. సో మనం సోప్ అనేది యూజ్ చేస్తాం కదండి, ఏ సోప్ అయినా యూజ్ చేసినా పర్వాలేదు, దానిపైన ఉన్న వ్రాప్ని మనం పడేస్తూ ఉంటాము పనికిరాదు అని చెప్పేసి. ఈసారి నుండి పడేయకుండా అలా జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. ఏవైతే మనకి సోప్ బాక్సెస్ మీదవి ఉండే అట్టపెట్టెలు ఉంటాయి కదా, వాటితోనే మంచి టిప్ అయితే ఉంటుంది. సో నాఫ్థలిన్ బాల్స్ ఉంటాయి కదండి, నాఫ్థలిన్ బాల్స్ అలానే ఆ అట్టపెట్టి ఉంటే సరిపోతుంది. ఆ అట్టపెట్టి పైన మనం 2-in-1 టేప్ని చిన్నదిగా కట్ చేసుకొని అలా ప్లేస్ చేసేసుకోవాలి. ఏదైతే ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా, దాంట్లో మనం మాత్రం నాఫ్థలిన్ బాల్స్ని ఒక 2 నుండి 3 వరకు కూడా వేసుకోవాలి. సో ఇలా వేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్ అయితే ఉంటుందండి. ఛానల్ని ఎవరైనా కనుక కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇక్కడ నేను నాఫ్థలిన్ బాల్స్ వేసేసిన తర్వాత ఆ పైన ఉన్న కప్ని కూడా క్లోజ్ చేసేసి టేప్ అంటించేసా. ఇప్పుడు దీన్ని మనం వాష్రూమ్లో ఎలా ప్లేస్ చేసుకోవాలో అన్నది చెప్తాను. అండ్ ఇంకా మనకి స్మెల్ అనేది ఎటువైపు నుండి రావాలండి తెలియదు కదా. సో అందుకనే ఒకవైపు మనం ఇలా సేఫ్టీ పిన్ని యూజ్ చేసుకొని హోల్స్లా పెట్టుకుంటున్నా. సో మరీ పెద్ద పెద్ద హోల్స్ కాకుండా జస్ట్ చిన్న చిన్న హోల్స్ కింద అలా పెట్టుకొని మనం బాత్రూమ్ టైల్స్ దగ్గర ఎక్కడైనా సరే మనం ఈ విధంగా మనం ప్లేస్ చేసుకుంటే స్మెల్ అనేది మనకి నీట్గా వస్తుంది అండ్ వాష్రూమ్ కూడా మంచి ఫ్రాగ్రెన్స్తో ఉంటుంది. టిప్ నెంబర్ 3 వచ్చేసి మనం ఫ్రిడ్జ్లో ఎప్పుడూ కూడా మనం ఏవో ఒకటి పెడుతూ ఉంటాము ఫ్రిడ్జ్లో. అలా పెట్టినప్పుడు ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడు మనకి స్మెల్ వస్తూనే ఉంటుంది కదా, బ్యాడ్ స్మెల్. లైక్ ఫ్లవర్స్ పెట్టినా ఫ్లవర్ స్మెల్ పట్టేయడం, లేకపోతే కర్డ్, మిల్క్ ఇలాంటివన్నీ చాలానే పెడుతూ ఉంటాము. అలా పెట్టినప్పుడు మనకి ఎప్పుడు స్మెల్ వస్తూనే ఉంటుంది కదా. అలా కాకుండా ఈసారి ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. ఏదైనా మనకి బిర్యానీ బాక్సెస్ కానీ బయట నుండి ఏమైనా స్వీట్స్ కానీ తెచ్చుకున్నప్పుడు పైన ఉన్న మూతలు ఉంటాయి కదా, అవి పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోండి. ముందైతే నేను ఆ మూత మీద కొంచెం అంటే ఒక 2 స్పూన్స్ వరకు కూడా రైస్ని తీసుకున్నా. ఏ రైస్ అయినా పర్వాలేదు. అండ్ రైస్తో పాటు ఒక 1/2 చెంచా వరకు నేను టీ పొడిని తీసుకున్నా. టీ పొడి లేకపోతే కాఫీ పౌడర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో. ఈ 2 మిశ్రమాలని బాగా కలుపుకోవాలి మనం. సో మనకి బియ్యం దేనికి యూజ్ అవుతుందంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ వచ్చినా కూడా అది అబ్జార్బ్ చేసేసుకుంటుంది అన్నమాట. సో ఈ ప్లేట్ని తీసుకొని వెళ్ళి మనం ఎక్కడైతే ఖాళీ ఉంటుందో ఆ ప్లేస్లో మనం పెట్టుకోవాలి. ఫ్రీజర్లో కూడా పెట్టుకోవచ్చు, నేను ఫ్రీజర్లో కూడా పెట్టి చూపిస్తున్నా కదా. సో ఇలా చేయటం వల్ల మనకైతే ఎప్పుడు ఫ్రిడ్జ్ అనేది మంచి సువాసనతో ఉంటుంది, ఏవి కూడా పాడవకుండా అన్నీ ఫ్రెష్గానే ఉంటాయి. ఈ టిప్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 4 వచ్చేసి హ్యామర్స్ ఉంటాయి కదండి, సుత్తులు అలానే మనకి పట్టకర్రలు ఉంటాయి కదా. సో ఇలాంటివి ఇప్పుడు మనకి ఎప్పటికప్పుడు షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ రస్ట్ పట్టేస్తూ ఉంటుంది బాగా యూజ్ చేసినప్పుడు. అలాంటప్పుడు మనం ఉల్లిపాయని చిన్న పీస్ కింద కట్ చేసుకొని వాటికి మనం అలా రుద్దుతున్నట్టయితే షార్ప్నెస్ అనేది మళ్ళీ తిరిగి పొందొచ్చు. మనం ఒక 5 to 10 minutes వరకు వెయిట్ చేసి కడిగేసుకోవాలి. కడిగేసుకుంటే మనకి పదునైతే మాత్రం ఉంటుంది, షార్ప్నెస్ అయితే ఉంటుంది.
ఇప్పుడు టిప్ నెంబర్ 5 అండి. మనం రేషన్ తెచ్చుకొని డబ్బాల్లోకి పప్పులు అన్నీ పెడుతూ ఉంటాం కదా! పంచదార, పప్పులు, పలుకులు ఇలా చాలా చాలా పల్సెస్ ఇవన్నీ పెడుతూ ఉంటాము. పెట్టినప్పుడు మనకి త్వరగా పురుగు పట్టడం లేదా పాడైపోవడం అంటూ ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఎక్కువ స్టోర్ చేసేసుకుంటాము. అలాంటప్పుడు మనకి కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా! కొబ్బరి ముక్కలు కట్ చేసినప్పుడు పైన కొబ్బరి పెంకులు ఉంటాయి కదా! వీటి వల్ల మంచి యూజ్ అయితే ఉంటుంది. ఈ విధంగా పెట్టి పైన మూత అనేది టైట్‌గా ప్లేస్ చేసేయండి. టిప్ నెంబర్ 6 వచ్చేసి ఈగలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఈగలు రాకుండా ఉండాలి అంటే ఒక చిన్న గ్లాస్‌తో నేనైతే నీళ్ళు తీసుకున్నా. అందులో ఒక చెంచా వరకు ఉప్పుని తీసుకున్నా, పసుపు కూడా తీసుకున్నా. ఈ 2 మిశ్రమాలని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ఇలాగా స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా! వేస్ట్‌గా ఉండే స్ప్రే బాటిల్స్‌లో ఈ విధంగా నేనైతే ఈ వాటర్‌ని ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నా. దీనివల్ల అయితే మనకి ఎక్కడైనా సరే ఈగలున్నా, చీమలున్నా, దోమలున్నా కూడా పోతాయి. పసుపు అనేది యాంటీబయోటిక్ కదండి. సో దానివల్ల మనకైతే చీమలు అనేవి దూరంగా వెళ్ళిపోతాయి. ఇంకా చీమలు, ఈగలు ఇలాంటి వాటికి అసలు మనం భయపడక్కర్లేదు. ఈ స్ప్రేని ఎప్పటికప్పుడు జల్లుకుంటే సరిపోతుంది అన్నమాట ఆ ప్లేసెస్లో. లాస్ట్ టిప్ నెంబర్ 7 అండి. మనకి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు షూస్ కానీ లేకపోతే రెగ్యులర్గా యూజ్ చేసే క్రాక్స్ కానీ పెద్దవాళ్ళు యూజ్ చేసే క్రాక్స్ కానీ వాసనలు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఏదైనా పౌడర్ తీసుకోవచ్చు. నేనైతే బేబీ పౌడర్ని తీసుకున్నా. సో పౌడర్ని తీసుకొని లోపలంతా కూడా స్ప్రెడ్ చేసేసాను అన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్ని అయితే తీసుకున్నా. సో ఆ టిష్యూ పేపర్లో కొంచెం బేకింగ్ సోడా తీసుకుంటున్నా. బేకింగ్ సోడా వల్ల స్మెల్ అనేది కొంచెం వాటికే పట్టేస్తుంది అండ్ బేకింగ్ సోడా అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం చిన్న చిన్న పొట్లాల కింద చుట్టేసుకొని ఏవైతే షూస్లో కానీ స్లిప్పర్స్లో కానీ పెట్టేసుకున్నట్టయితే మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇదే గైస్ టిప్స్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా, యూజ్ అవుతుందని అనుకుంటున్నా. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి వీడియోస్ అన్ని చూసి సపోర్ట్ చేయండి.